మీ పాదాల దగ్గర ఒక విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని భోగ శ్రీనివాసమూర్తి అంటారు, కౌతుక బేరం అంటారు. ఈ బేరం ఏమిటండి అంటే ఇదన్నా బిజినెస్ లో బేరం అంటే కాదు. బేరం అంటే తెలుగు భాషలో ప్రతిమా విగ్రహం అని అర్థం అన్నమాట. అందుకే 5 విగ్రహాల్ని పంచబేరాలు అంటారు. అందులో ఈ స్వామివారి పాదాల దగ్గర ఉన్న విగ్రహాన్ని భోగ శ్రీనివాసమూర్తి అంటారు. అసలు ఈ విగ్రహానికి వెంకటేశ్వర స్వామి మూలమూర్తి ఉంది కదా, ఆ విగ్రహానికి ఎంత అద్భుతమైన సంబంధము. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అంటే 966 AD అంటే ఎప్పుడో ఒక 1000 సంవత్సరాల పైన ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడిని గర్భాలయాన్ని మరమ్మతులు చేస్తూ పూర్తిగా మూసేయడం వల్ల పాప ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి అప్పుడు కొండెక్కేవారు కదా, ఇప్పట్లాగా బస్సులు అవి లేవు కదా. దాంతో పాపం పైకి వెళ్ళిన వాళ్ళకి దర్శనం లేక వాళ్ళు బాధపడిపోతూ ఉంటే అప్పుడు స్వామి ఒక పల్లవ రాణి ఒక ఆవిడ ఉంది, పెరుందేవి అనమాట, సామవాయి అంటారు ఆవిడ్ని. ఆవిడికి స్వప్న దర్శనం ఇచ్చి నా మూర్తి ఒకటి తీసుకువెళ్ళి అక్కడ పెట్టు నువ్వు అని చెప్పి స్వామి ఆవిడికి దర్శనం ఇచ్చి చెప్పారు. అప్పుడు ఆవిడ వెండితో చేయించిన దాదాపు 2 అడుగులున్న మూర్తిని తీసుకువచ్చి పెట్టారనమాట. అప్పుడు భక్తులు ఆ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉండేవారు. స్వామివారి మూలమూర్తికి పాదాల దగ్గర ఒక యంత్రం లాంటి ఆకారం ఉంటుంది, దాన్ని జీవస్థానం అంటారు. సరిగ్గా జీవస్థానంలో ఈ విగ్రహం ఎప్పుడు పెట్టుంటుందన్నమాట. అలాగే ఈ విగ్రహానికి స్వామికి అసలు విడతీయలేని బంధం. ఎప్పుడు కూడా ఈ విగ్రహం స్వామి మూలమూర్తికి ఒక తాడుతో అనుసంధానం చేస్తుంటుంది. ఎప్పుడు కూడా ఒక పట్టుదారం గాని లేకపోతే ఒక బంగారపు తాడు కానీ తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఆ మూల విగ్రహాన్ని రెండిటిని అనుసంధానం చేసి కట్టేసి ఉంచుతారు ఎప్పుడు కూడా. మరి ప్రతిరోజు స్వామికి అభిషేకం చేయరు కదా, శుక్రవారం ఒక్కరోజే మూల విరాట్కి అభిషేకం చేస్తారు. మరి మిగతా రోజులు ఎవరికి చేస్తారు అంటే ఇదిగో ఈ విగ్రహానికి చేస్తారు అనమాట. ఈ విగ్రహానికి ఏది చేసినా సాక్షాత్ స్వామికి చేసినట్టే. అలాగనే బుధవారం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది కదా, అది కూడా ఈ విగ్రహానికే చేస్తారు. అలాగే రాత్రి పవళింపు సేవ జరిగినప్పుడు అది కూడా ఈ విగ్రహానికే చేస్తారనమాట, ఆ సేవ కూడా. మరి ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకురాకూడదు కదండి అంటే ఆ తీసుకొచ్చేటప్పుడే నేను ఇందాక చెప్పినట్టు ఈ రెండిటికి మధ్యలో ఒక తాడు ఉంటుంది కదా, దాంతో సహా తీసుకొచ్చి ఈ బయట పెట్టి సహస్ర కలశాభిషేకం చేసి మళ్ళీ తీసుకువెళ్ళి యథాస్థానంలో పెట్టేస్తారు. అందుకే మీరు ఇప్పుడు ఈ అభిషేకం జరుగుతున్న బొమ్మలో చూస్తే ఇక్కడ తాడు కూడా ఉంటుంది చూసారా, అలా తీసుకొచ్చి పెడతారన్నమాట. ఇప్పుడు మీకు SVBC ఛానల్లో ఎప్పుడైనా ఈ సహస్ర కలశాభిషేకం లాంటివి జరిగిన ఒక ఆలయం, వాళ్ళు మోడల్ టెంపుల్ కట్టారు కదా, అక్కడ చూపిస్తున్నప్పుడు చూడండి ఈ విగ్రహానికి మూల విగ్రహానికి ఒక తాడు ఉంటుంది. అది చూడగానే మనకి మనసు పులకరిస్తుంది. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే ఆ అనుభూతిని పొందగలం. లేకపోతే ఏదైనా అలాంటి అభిషేకంలో కూర్చున్నప్పుడు